హలో ఎవ్రీవన్, ఏపీటెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో స్కూల్ అసిస్టెంట్ ఏపీటెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా ప్రీవియస్ పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటిని టైం తీసుకుని వాచ్ చేయండి. కొంచెం టైం ఉంది కనుక మీకు ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, ఆలోచన చేయొద్దు. ఈ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్లోనికి మనం వెళ్ళిపోదాం. సో రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ చదవమన్నారు కదా, చూద్దాం. ఐ హ్యావ్ మై ఫైనల్ ఎగ్జామినేషన్ టు. ఏ అన్నారు, నాకు ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. బి చెప్పాడు ఆల్ ది బెస్ట్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక్కడ కాన్వర్జేషన్ పూర్తి అయిపోయింది. ది ఇంటెన్షన్ ఆఫ్ బి ఇన్ ది అబౌవ్ కాన్వర్జేషన్ ఏంటి, బి యొక్క ఇంటెన్షన్ ఏంటి, బి యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆఫర్ సమ్ అడ్వైజా, ఇక్కడ అడ్వైజ్ ఇచ్చింది కాదు. ఎక్స్ప్రెస్ థ్యాంక్ఫుల్నెస్సా, అది కూడా కాదు. టు కర్స్, ఏని శపించడానికి, అది కూడా కాదు. సో మరి ఏంటి, ఇంకా టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్ అనమాట. ఏంటి చెప్పండి, టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యు ఆర్ ఆఫర్డ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, యూ వాంట్ టు యాక్సెప్ట్ ది ఆఫర్. అంటే కాఫీ ఆఫర్ చేశారు, నీకు తీసుకోవాలనుకున్నావు. హౌ వుడ్ యూ యాక్సెప్ట్ ది ఆఫర్ పొలైట్లీ? చూజ్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఏ విధంగా, ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అబ్జర్వ్, ఇదేం చెప్పం. థ్యాంక్స్ ఎ లాట్ అని చెప్తామా, ఆల్ ద బెస్ట్ చెప్తామా, సేమ్ టు యూ చెప్తామా? ఈ మూడు కుదరవు. కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్. ఓకేనా, సో థ్యాంక్స్ ఎ లాట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ ఫార్మల్ సాల్యుటేషన్ ఫర్ ద ఫార్మల్ ఇన్విటేషన్. ఫార్మల్ ఇన్విటేషన్లో సాల్యుటేషన్ అంటే సంబోధన ఏ విధంగా ఉంటుంది? హాయ్ దేర్, ఇది ఇన్ఫార్మల్. సో హలో, టు హూమ్ ఇట్ మే కన్సర్న్ ఏం చెప్పరు, డియర్ అని చెప్పేసి రెసిపియంట్ నేమ్ని మనం రాస్తామన్నమాట. అది ఫార్మల్ సిచ్యువేషన్లో మనం ఉపయోగించేటువంటి సాల్యుటేషన్ అది. సో బిట్ నెంబర్ 63, సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. 64 కూడా చూద్దాము. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైటిల్ ఇన్ ఏ షార్ట్ పోయం. చిన్న పద్యానికి ఆ టైటిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి? టైటిల్స్ ఆర్ ఆప్షనల్, పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు, అలా కుదరదు. టైటిల్స్ డిస్ట్రాక్ట్ కాంటెక్స్ట్ అండ్ ఇన్సైట్. సో దెబ్బతీస్తాయి సందర్భాన్ని, దాని లోపల ఉండేటువంటి దాన్ని చూపించడంలో అవి తప్పుదావ పుట్టిస్తాయి. టైటిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లాంగర్ పోయమ్స్. పెద్ద పెద్ద పద్యాలకు మాత్రమే టైటిల్ ఉంటుంది. ఓకే, అవేమీ కాదు. టైటిల్స్ ప్రొవైడ్ కాంటెక్స్ట్ అండ్ ఇన్సైట్. సో అది ఈ యొక్క స్టేట్మెంట్కి ఆ యొక్క సిగ్నిఫికెన్స్ అదనమాట. ఓకేనా, టైటిల్స్ అనేటువంటివి సందర్భాన్ని, అదేవిధంగా దాని యొక్క లోతును కూడా తెలియజేస్తాయి, లోపల ఉన్నటువంటి విధానాన్ని. అండ్ దెన్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అంట. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. ఫాదర్ సెడ్ డూ యూ, ఇక్కడ కొటేషన్స్ లేవు, తీసేద్దాం. ఫాదర్ సెడ్, రెండింటికి కొటేషన్స్ ఉన్నాయి, ఇక్కడేమో క్యాపిటల్ లెటర్ లేదు, ఇది కూడా తీసేద్దాం. ఫాదర్ సెడ్, ఇది క్యాపిటల్ లెటర్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫాదర్ సెడ్ డూ యూ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, చివరిన క్వశ్చన్ మార్క్ కూడా పక్కాగా ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. సో ఇక్కడ గ్రామర్కి సంబంధించి చూస్ ది పార్ట్ దట్ హ్యాస్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. బోత్ హీ అండ్ యూ మస్ట్ అటెండ్ ది ఫంక్షన్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పార్ట్లో రాంగ్ ఉంది. ఎలా అంటే మోర్ దాన్ వన్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు ఆర్డర్ ఏంటంటే 2, 3, 1 అనమాట. అంటే ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, యూలు. థర్డ్ పర్సన్ యూజ్ చేయాలి, తర్వాత హీ, షీ, ఇట్, దే, తర్వాత ఫస్ట్ పర్సన్ ఐ, బి. ఇది ఆర్డర్. కానీ ఇక్కడ ఏమని చూడండి, హీ అండ్ యూ ఉంది. అంటే మూడోది ముందు యూజ్ చేశారు, రెండోది తర్వాత చూశారు. కాబట్టి బోత్ యూ అండ్ హీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. సో ఏది కరెక్ట్ అని అడగలేదు, తప్పు ఏంటని అడిగారు కాబట్టి బి అనేటువంటి దాంట్లో మనకి రాంగ్ ఉంది. రూల్ అర్థమైంది కదా. సో మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ని కానీ ప్రొనౌన్ని యూజ్ చేసినప్పుడు ఆ ప్రొనౌన్ యొక్క ఆర్డర్ ఎలా ఉండాలంటే ఫస్ట్ సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్, 2, 3, 1 ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. తర్వాత చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. నౌన్ ఫామ్ కావాలి ఆఫ్ ద వర్డ్ ఆనెస్ట్. ఆనెస్ట్కి ఎల్వై కలిపితే ఆనెస్ట్లీ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఆనెస్టీ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఆనెస్ట్నెస్ లేదు, ఆనెస్ట్లీ, ఆనెస్ట్లీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆనెస్టీ. వై అనేటువంటిది కలిపితే వచ్చింది నౌన్ ఫామ్ అనేటువంటిది. ఇవన్నీ కూడా ప్రీవియస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను నేను. సో వాటిలో నుంచే వస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లు అన్నీ ఎవరు చదువుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఓకేనా. అండ్ దెన్ ద వర్డ్ మాస్టర్ పీస్
హ్యాస్ స్ట్రెస్ ఆన్. ఓకేనా. సో మాస్టర్ పీస్ అనేటువంటిది కాంపౌండ్ వర్డ్, ఇది మాస్టర్ పీసు రెండు కలిపి ఒక పదంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా ఫస్ట్ సిలబుల్ మీదే స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ద ఫస్ట్ సిలబుల్ మాస్టర్ పీస్. ఓకేనా. మాస్టర్ పీస్. సో ఎం మీద అంటే మా అనేటువంటి సిలబుల్ మీద ఫస్ట్ సిలబుల్ మీదే స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. టుక్ బై సర్ప్రైజ్ అంటే అర్థం ఏంటి? టేకింగ్ పార్ట్ ఇన్ అన్ ఈవెంట్ కాదు. హ్యాపన్స్ వెన్ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. అండ్ దెన్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఫర్ ఎ వెరీ లాంగ్ డ్యూరేషన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే హ్యాపన్స్ వెన్ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఓకేనా. టుక్ బై సర్ప్రైజ్ అనుకోకున్న సందర్భంలో వచ్చింది కాబట్టి దాన్ని హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. టుక్ బై సర్ప్రైజ్ అనేటువంటి దానికి అర్థం అది. ఆఫ్టర్ వెరీ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ డాష్ ఎట్ లాస్ట్. చూస్ ద ఫ్రేజ్ దట్ ఫిట్స్ ది బ్లాంక్ అన్నాడు. ఏమన్నాడు? చాలా భయంకరమైన వేడి తర్వాత వాతావరణం చివరికి ఏమైంది? మెరుగుపడింది, చల్లబడింది. మెరుగుపడింది అనడానికి లుకింగ్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్. లుకింగ్ అనేటువంటిది కాదు. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూడడం. లుక్అప్ అంటే డిక్షనరీలో వెతకడం అనేటువంటి ఒక అర్థం ఉంది. అలాగే మరొక అర్థం కూడా ఉంది, పరిస్థితులు చక్కబడడం అని. ఓకేనా. పరిస్థితులు చక్కబడడం అని. కాబట్టి ఇక్కడ వెదర్ ఈస్ లుకింగ్ అప్ ఎట్ లాస్ట్, అది చివరికి సర్దుకుంది అనే సందర్భంలో యూజ్ చేస్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. చూస్ ది మిస్స్పెల్డ్ వర్డ్ అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ అన్నాడు. నాకు ఇందులో ఏది కూడా తప్పు కనిపించలేదు కాబట్టి అపాలజీస్ రైటే, కమ్యూనల్ రైటే, కన్విక్షన్ కూడా రైటే, ఇంప్రెషన్ కూడా రైటే. అండ్ దెన్ ఒకవేళ నేను ఏమన్నా పొరపడి ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డిక్షనరీలో కూడా స్పెల్లింగ్ వెతికాను. APOLOGIES అనేటువంటిది కరెక్ట్గానే ఉంది. అండ్ దెన్ నేను ఒకవేళ పొరపడుతూ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకైతే దొరకలేదు. ఒకవేళ నేను కూడా తప్పు చెప్పి ఉండొచ్చు కదా, అందుకే నేను డిక్లేర్ చేసేయట్లేదు. అండ్ దెన్ ఇక్కడైతే నాకు అన్నీ కరెక్ట్గానే కనిపించినాయి. దీంట్లో నాకేం తప్పు కనిపించలే. Choose the option that can be used as a one-word substitute. A branch of philosophy that studies the principles of beauty in art. Aesthetics అంటారు. Aesthetics అనేటువంటిది బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్ అనేటువంటి దాన్ని పరిశీలన చేసేటువంటి ఫిలాసఫీలో భాగమైనటువంటి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఏస్థెటిక్స్. ఓకేనా. ఏస్థెటిక్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ లైట్ కన్వల్షన్. కన్వల్షన్ అంటే షేకింగ్, షివర్. కాబట్టి సినానిమ్ అడిగాడు కాబట్టి దీనికి షివర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ విల్ సీ. హిస్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాజ్ ఫ్రీక్. ఫ్రీక్ అంటే సామాన్యమైనటువంటి పద్ధతి కాదు, పిచ్చోడు ఆ విధమైన అర్థం వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? యాంటోనమ్ అడిగాడు కాబట్టి మ్యూటెంట్ కాదు, రేరిటీ కాదు, డివియన్ కాదు, నార్మల్. నార్మల్. ఫ్రీక్కి ఆపోజిట్ నార్మల్ అనమాట. సో నార్మల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ చూస్ ది సెంటెన్స్ ఇన్ విచ్ ది ఆర్టికల్స్ ఆర్ చూస్ ది సెంటెన్స్ ఇన్ విచ్ ది ఆర్టికల్స్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్. పక్కాగా యూజ్ చేసింది ఉంటుంది. హీ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ద, అసలు మీనింగ్ బాగాలేదు ఇది కాబట్టి తప్పు. ఐ విల్ గివ్ హిమ్ ద గుడ్ బీటింగ్. ద గుడ్ బీటింగ్ ఇది కూడా కరెక్ట్ కాదు. హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ యాన్ సోడ్ అంటారా? సోడ్ యాన్ సోడ్ అంటారు. సా కాబట్టి ఏ సోడ్ అంటారు. ఇది కూడా తప్పు. సో ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. అది ఓకే. అంత తాగితే అంత బాగుందంట వాడికి. ఓకేనా. సో ఏదేమైనా కానీ సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈజ్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ డాష్ ద రిగ్రెటబుల్ అకేషన్. ఓకేనా. అడాప్ట్ టు అంటారు. ఓకేనా. అడాప్ట్ అనేది వచ్చింది కాబట్టి అడాప్ట్ టు అంటారు. సో adapt himself to the regrettable occasion. 2 is the correct preposition there. I dash cut my hair every month. every వచ్చింది కాబట్టి has కానీ have కానీ. సో I has to అన్నారు, I have to అంటారు. ఓకేనా. had to అనేది past tense అయిపోద్ది. have to is the correct answer అనమాట. And then next choose the pair of sentences that can be written as a single sentence using the word if clause తో. సో ఐ థింక్ ఇఫ్ క్లాస్తో వచ్చినటువంటిది చెప్పాను. నిన్నే వీడియో పోస్ట్ చేయడం జరిగింది, నిన్న కానీ మొన్న కానీ. అది ఐ థింక్ 7th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో. సో దాంట్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో దాంట్లో ఉన్నటువంటివి ఇవి కాబట్టి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లోంచి ఇస్తున్నాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. టెక్స్ట్ బుక్ని చదివినటువంటి వాళ్ళకి మంచి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది.
సో ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్. ఇఫ్ క్లాజ్లో ఏం చెప్పుకున్నామంటే మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. రెండు ఉంటాయి, ఒకటి ఇఫ్ క్లాజ్, రెండోది విల్ క్లాజ్. ఓకేనా. సో ఇఫ్ క్లాజ్లో ఇక్కడ V1 వస్తుంది, అలాగే V2 వస్తుంది, హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ ఇఫ్ ప్లస్ V1 అయితే విల్ ప్లస్ V1 వస్తుంది, ఇఫ్ ప్లస్ V2 వస్తుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే కనుక వుడ్ ప్లస్ అదే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్. ఓకేనా, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. అది ఫార్ములా. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ రెండు ఉండాలి కదా. వీఫ్తో యూజ్ చేయడానికి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఖచ్చితంగా విల్ ఉండాలి. లేదు, ఈజ్, ఇది లేదు, ఇది లేదు, ఉన్నటువంటిది ఇటిల్. కాబట్టి ఇది మాత్రమే ఇఫ్ క్లాస్తో యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట. సో 78th one, option 1 is the right answer. She asked me when are we going to leave. So choose the reported speech. Correct అంట. choose the reported speech of the sentence above. పై ఉన్నటువంటి దానికి కనెక్టింగ్ వర్డ్ వెన్నే రావాలి. కాబట్టి she asked me వై రాదు, సేమ్ వస్తుంది. అంటే ఈ రెండు తీసేయండి, ఇక్కడ ఉన్నటువంటివి రెండిట్లో చూద్దాం. she asked me when are they going to leave. సో ఇక్కడ ఆస్క్డ్ అనేది వచ్చినప్పుడు, V2 వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా మారుతాయి. ఆర్ ఏమవుతుంది, వర్ర అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఏమవుతుంది అంటే, సో 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆర్ ఉంది, ఇది కుదరదు. ఓకేనా, ఎందుకంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్లో వచ్చినప్పుడు ఇక్కడ V2 వస్తే కనుక ఈ యొక్క వెర్బ్ ఫామ్లు కూడా పాస్ట్ టెన్స్లోకి మారుతాయి, ఆర్ వర్గా మారుతుంది. కాబట్టి ఇది 4th one ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ NBO బిట్ కూడా చూసేద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంట. సో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటిది అంటే ఏంటి, ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ద హౌస్, వీ లివ్డ్, సో కుదరదు ఎందుకంటే వీ లివ్డ్తో స్టార్ట్ కాదు. మైన్ వాజ్ అ వెరీ సెక్యూర్, ఇది కూడా కాదు. ఐ హ్యాడ్ 3, ఇంకా మిగిలింది ఏంటి అంటే ఇది మాత్రమే. ద హౌస్ అనేటువంటిది ఆబ్జెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే బై అనేది కూడా ఉంటుంది. లేకపోతే ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. బై లేదు, లేకపోయినా కానీ. సో ఇక్కడ వి అనేటువంటిది సబ్జెక్టు, మైన్, ఐ కూడా. సో ఇవి 3 సబ్జెక్ట్స్గానే యాక్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ద హౌస్ అనేది ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిదే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. కాబట్టి నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో 81 ఉందాం. 20% ఆఫ్ ద సమ్, ఆఫ్ తర్వాత వచ్చినటువంటి దాన్ని సబ్జెక్ట్గా తీసుకుంటాము. ద సమ్ అనేటువంటి దాన్ని సింగులర్గానే తీసుకుంటాం కనుక డాష్ గివెన్ టు ద చిల్డ్రన్స్ హాస్పిటల్. అండ్ దెన్ కాబట్టి ఇక్కడ ప్లోరల్ వెర్బ్స్ ఉన్నాయి. ఆర్ కాదు, హ్యావ్ కాదు, వర్ కాదు. మిగిలింది ఏమవుతుంది, వజ్ అనేటువంటిదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 81ది వజ్ అనేటువంటిదే కరెక్ట్ ఆన్సర్. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. అబౌవ్ సెంటెన్స్ యాజ్ రిలేటివ్ క్లాసులు ఉన్నాయి. రిలేటివ్ క్లాజ్లో మళ్ళీ టైప్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్. సో ఇక్కడ డిఫైన్ చేస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ టెక్స్ట్ బుక్లో నేను గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి గురించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి ఆ క్లాస్ బుక్కి సంబంధించినటువంటి గ్రామర్ పోస్ట్ అవుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు అది ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది మాత్రం ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనమాట. వెన్ నిక్ వాజ్ బార్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్. ఓకేనా. షాక్డ్ అనేటువంటిది యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ద అబౌవ్ సెంటెన్స్ వర్డ్ సో అనేటువంటిది ఏంటి, యాడ్వర్బ్. సందర్భాన్ని బట్టి ఉపయోగపడుతుంది. ఇక్కడ సో యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అదేమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్, ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసికల్ ఆర్ స్కేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ కూడా హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ వెర్బ్, పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ వెర్బ్, ఆర్ రన్ వెర్బ్. సో ఇవన్నీ కాబట్టి ఇక్కడ టు బైసికల్ అనేటువంటిది కూడా వెర్బ్గానే యూజ్ చేయబడింది. ఇక్కడ బైసికల్ అంటే సైకిల్ తొక్కడానికి అనేటువంటి సందర్భంలో. సో ఇక్కడ ఏమవుతుందంటే 84 వెర్బ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం చూద్దాం.
85th బిట్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాము. ఐ హ్యావ్ రెడ్ ద బుక్ అండ్ రిటర్న్డ్ ఇట్ టు ద లైబ్రరీ. అండ్ ఉంది కదా ఇక్కడ, సింపుల్ సెంటెన్సా, కాంపౌండా, కాంప్లెక్సా, కాంప్లెక్స్. ఒకటే 2 ఉన్నాయి, 2 పార్ట్లు ఉన్నాయి. అండ్ దెన్ అండ్ అనేటువంటిది యూజ్ చేయబడింది కాబట్టి ఏమవుతుంది, ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అండ్ ఆర్ బట్ సో దట్ ఇవన్నీ కూడా ఉపయోగించబడతాయి కనుక. అండ్ దెన్ కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ కాంట్ హెల్ప్ యూ. నేను అర్థం చేసుకోగలను అయినప్పటికీ, కాబట్టి కాదు, అదో కాదు అదో కాదు. హవెవర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయినప్పటికీ ఐ కాంట్ హెల్ప్ యూ, హవెవర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విక్టోరియా వాజ్ డ్రెస్డ్ ఇన్ కలర్స్ అంటారు. డ్రెస్డ్ ఇన్ కలర్స్, ఇందులో కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటంటే ఇన్నే, ఇంకా అంతకన్నా ఎక్కువ మనం దీని గురించి ఆలోచించక్కర్లేదు. డ్రెస్డ్ ఇన్ కలర్స్. షాల్ ఐ మేక్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ, ది అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్ కాఫీ ఫర్ యూ ఆఫర్. సో ఈ డైలాగ్ రైటింగ్ నుంచి కమ్యూనికేటింగ్ బెటర్ అనేటువంటి ఇంటర్మీడియట్ టాపిక్ నుంచి అప్పుడే ఇది 3వ బిట్ ఈ పేపర్లో. కాబట్టి ఇలాగే ఇస్తారా అంటే మనం చెప్పలేము, బట్ ఇచ్చిన ప్యాటర్న్ చూస్తే కనుక ఈ విధంగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి ఒకసారి. ఓకే, అండ్ దెన్ 89th బిట్ కూడా ఒకసారి 89th and 90 చూద్దాం. డాన్ కిహోటీ, ఈయన ఒక కథల్లో ఉండేటువంటి ఒక యోధుడు అనమాట. కిహోటీ ద నైట్ ఫౌండ్ 30 to 40 విండ్ మిల్స్. డాన్ కిహోటీ అనేటువంటి యొక్క యోధుడు 30 నుంచి 40 విండ్ మిల్స్, గాలిమరలను కనుగొన్నాడు. హీ మిస్టుక్ దెమ్ ఫర్ జాయింట్స్. ఆ 30-40 విండ్ మిల్స్ని చూసేతడు దీర్ఘబాహులు, బాహుబలు లాంటి వాళ్ళు అనుకున్నాడంట. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్. ఫౌండ్ కాదు అది నేను అనుకోవడం, ఫాండ్ అనుకుంటే ఇష్టం ఉన్నాయి. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్ దట్ హీ డిసైడెడ్ టు ఫైట్ దెమ్. వాటితో అతనికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. ఫాండే అది, ఫౌండ్ కాదు. ఓకేనా. సో అతడికి చాలా ఇష్టం, ఈ సాహస కార్యాలు చేయడం అంటే చాలా ఇష్టం కనుక వాటితో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. హీ వాంటెడ్ టు మేక్ ఎ లాడ్ ఆఫ్ మనీ బై డిఫీటింగ్ దెమ్. వాటిని ఓడించి, ఆ 40 విండ్మిల్ని ఓడించి చాలా డబ్బులు చేసుకోవాలనుకున్నాడు. శాంకోపాంజా ఇస్ లాయల్ స్క్వైర్. అంటే లాయల్ స్క్వైర్ అంటే శాంకోపాంజా అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా పక్కన ఒక చూడండి సైడ్ క్యారెక్టర్ ఉంటారు కదా, కూడా తిరుగుతుంటాడు హీరో కూడా, అలాంటి వాళ్ళని ఈ స్క్వైర్ అంటారు, శాంకోపాంజా. అండ్ ట్రై టు వార్న్ హిమ్ దాట్ దే వర్ ఓన్లీ విండ్ మిల్స్ బట్ ఈ డిడెంట్ పే ఎనీ అటెన్షన్. చెప్పాడు అప్పటికి కూడా, అతని యొక్క అసిస్టెంట్ చెప్పాడు ఏమని, ఏమయ్యా ఈ వాళ్ళతో పోటీ చేయడానికి వాడు యోధులు కాదు, అవి విండ్ మిల్స్ అవి అన్నాడు. కానీ అతడు వాళ్ళ మాట వినలేదు. ఓకే, డాన్ కిహోటీ మిస్టేక్ ద విండ్ మిల్స్ పర్ దేన్ని ఏమని పొరపడ్డాడు ఇతడు, జాయింట్స్. ఓకేనా, చూడండి ఫౌండ్ విండ్ మిల్స్, ఈ మిస్టేక్ ఫర్ ద జాయింట్స్. చాలా ఈజీగా ఇచ్చాడు ఇది. అండ్ దెన్ రెండో క్వశ్చన్, డాన్ కిహోటీ డిసైడెడ్ టు ఫైట్ ద విండ్ మిల్స్. ఓకే, ఏమన్నాడు, డాన్ కిహోటీ డిసైడెడ్ టు ఫైట్ ద విండ్ మిల్స్. ఎందుకు చెప్పండి. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్ దట్, సో ఇది రీజన్ కాబట్టి డిసైడెడ్ టు ఫైట్ దెమ్. సో డిసైడెడ్ టు ఫైట్ ద విండ్ మిల్స్, డిసైడెడ్ ఎందుకోసం, బికాస్ హీ వాజ్ ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్. సో దిస్ 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దగ్గరకు వచ్చిన తర్వాత కష్టపడే కంటే ఇంకొంచెం టైం ఉండగానే మనం చక్కగా ప్రిపేర్ అయితే మంచి మార్కులతో మీరు అందరూ కూడా విజయం సాధిస్తారు. విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ మీకు మంచి రోజులు త్వరలోనే వస్తే కష్టపడండి. సో మళ్ళీ మరొక అవకాశం అంటూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం పెట్టుకోవద్దు, ఇదే మంచి అవకాశం. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.